మనం ఇప్పుడు 510కి 92కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుందాం. దీనికోసం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడదాం. బేసిక్ అర్థమెటిక్ థియరం నుంచి మనం ప్రతి ఒక్క నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్గా మార్చుకోవచ్చు అని తెలుసు. ఇప్పుడు 510 నెంబర్ తీసుకొని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా కన్వర్ట్ చేస్తామని చూడు. ఇప్పుడు 510 నెంబరు ఎండ్ 0 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ మనం 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేస్తే మనకి 255 వస్తుంది. ఎండ్ నెంబరు 5 కానీ 0 కానీ ఉంటే మనకి 5తో డివైడ్ అవుతుంది తెలుసు. ఓకే, ఇప్పుడు 5తో డివైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే మనకి 51 వస్తుంది. ఓకే, ఈ రెండు నెంబర్ని సమ్ చేస్తాం అనుకోండి, 5 1ని సమ్ చేస్తాం అనుకోండి 6 వస్తుంది కదా. ఆ 6 3తో డివైడ్ అవుతుంది కాబట్టి 3తో కూడా చేస్తాం అన్నమాట. ఓకే, సో 3తో చేస్తే మనకి 17 వస్తుంది. 17 ఏ నెంబర్తో డివైడ్ కాదు కాబట్టి మనం 510ని ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాసుకోవచ్చు. అంటే 2 × 5 × 3 × 17. ఆర్డర్ డస్ నాట్ మ్యాటర్. సో 2 × 3 × 5 × 17, రైట్. ఇదే విధంగా మనం ఇప్పుడు 92 చేద్దాం. ఓకే, 92 క్లియర్గా ఎండ్ నెంబర్ 2 ఉంది కాబట్టి 2 తోటే డివైడ్ అవుతుంది. ఓకే, సో అగైన్ 46లో 6 ఎండ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా 23 దేంతో డివైడ్ కాదు కాబట్టి 92ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 × 2 × 23గా రాసుకోవచ్చు. 2 × 2 అంటే ఏంటి? 2² × 23. ఓకే, ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎలా కనుక్కుంటారో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఈ రెండిట్లో నుంచి కామన్ ఏ నెంబర్ చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇంకేం లేదు కామన్. ఓకే, సో అందువల్ల ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది 2 అయిపోతుంది అనమాట, ఇంకేం లేదు కాబట్టి. ఓకే, ఎల్సిఎం ఎలా తీసుకుంటారంటే మనం ఈ చివరిని పవర్ రూపంలో రాస్తారనమాట. ఇక్కడ 2 × 2 × 23, 2² × 23గా రాసాం కదా. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2² ఉంది. ఏది పెద్దది రెండిట్లో? 2² పెద్దది, 2² రాయండి. ఓకే, నెక్స్ట్ 3 ఉంది, ఇక్కడ అసలు లేదు 3 అంటే ఒక 3 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 5, ఇక్కడ అసలు 5 లేదు, 5 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 17, ఇక్కడ అసలు లేదు 17 రాస్తాం. ఇక్కడ 23 ఉంది, సో ఇక్కడ 23 లేదు కాబట్టి 23 రాస్తాం. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 23460 వస్తుంది. ఎల్సిఎం ఇంకొక మెథడ్ ద్వారా కనుక్కోవచ్చు. ఇది ఓన్లీ 2 నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు గివెన్ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకే, దీని నుంచి ఎల్సిఎం ఎలా అనుకోవచ్చు అంటే 510 × 92/హెచ్సిఎఫ్ అంటే 2 కాబట్టి 2తో డివైడ్ చేసినా కూడా మనకి సేమ్ 23460 నెంబర్ వస్తుంది.